పెద్దనయ్య గుడ్ మార్నింగ్. అరే పెద్దనయ్య గుడ్ మార్నింగ్ అని నువ్వు కూడా చెప్పొచ్చు కదా. ఆ చెప్పదలుచుకున్నది ఏదో ఉదయాన్నే గుడ్ మార్నింగ్ అని చెప్తే శుభోదయం అవుతుంది కదా. ఓయ్ మోటు లొడలొడ మాట్లాడటం ఆపు. ఇదిగో చూస్తున్నావు కదా నేను మంచి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. అరే నువ్వు చేసే ఎక్స్పెరిమెంట్ ని పెద్ద పని చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతున్నావు. నువ్వు చేసే ప్రతి ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవ్వడమే కదా. నా స్నేహితుడిని ఇలా చిన్నబుచ్చితే నేను చూస్తూ ఊరుకోను. అయితే ఏ ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలో మీరే చెప్పండి. మీరు ఎలా చెప్తే అలా నేను చేస్తాను. నేను సైంటిస్ట్ ని. జీవితంలో నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీలాగా ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తూ బ్రతకలేను. ఏమిటి సైంటిస్ట్ అంటే ఏదో గొప్ప విద్య అనుకుంటున్నారా? నేను కూడా సైంటిస్ట్ ని కాగలను. నేను కూడా ఎక్స్పెరిమెంట్ చేయగలను. ఏమిటి పతులు? అవును మోటు, ఎందుకు కాలేవు? కానీ గిని ఏమీ లేదు. నేను ఈ రోజు పెద్దనేకి చేసే చూపిస్తాను. నేను కూడా సైంటిస్ట్ అవగలనని. మీరు చూస్తూ ఉండండి, నేనేం చేయగలను. ఏంటి నువ్వు చేస్తున్న పని? పర్ఫెక్ట్. ఏంటి పర్ఫెక్ట్? నాకు తెలీదు, కానీ పర్ఫెక్ట్ గా బ్లాస్ట్ అయింది. ఆహా, ఎంత మంచి సువాసన! నేను ప్రపంచంలోని అత్యంత సువాసన భరితమైన పెర్ఫ్యూమ్ తయారు చేసినట్టున్నాను. నువ్వు చెప్పేది నిజమే మోటు. ఇటువంటి గొప్ప వాసన ప్రపంచంలో ఏ పెర్ఫ్యూమ్ లోనూ ఉండదు. గసెటరామ్, ఇప్పుడు చెప్పు ఎలా ఉంది ఇది? లగాయతు, వాసన మాత్రం అద్భుతంగా ఉంది. ఇదేమిటి? గసిటేరాము అదృశ్యమైపోయాడు. ఇన్విజిబుల్. లగాయతు, మమ్మీ, మోటు, ఏంటి నువ్వు చేసిన పని? నన్ను మళ్ళీ మామూలుగా చెయ్యి, త్వరగా చెయ్యి. మర్యాద కాదు. డాక్టర్ జట్కా, నన్ను కాపాడు. ఏ మోటు ఆగు. డాక్టర్ జట్కా, మోటు ఇన్విజిబుల్ చేసే లిక్విడ్ కనిపెట్టాడు. చూడండి నన్ను ఎలా అదృశ్యం చేసేసాడు. అసలు ఇదిలా జరిగింది మిత్రమా? నాకు తెలీదు. నేను ఈ పెర్ఫ్యూమ్ ని ఊరికి ఇతని మీద ఇలా స్ప్రే చేశాను అంతే. ఉన్నట్టుండి మాయమైపోయాడు. నిన్ను కూడా మాయం చేసేసాడు డాక్టర్ జట్కా. మోటు పారిపోదాం పదా, లేకపోతే వీళ్ళిద్దరూ కలిసి మనల్ని ఈ రోజు చెత్త కొట్టేస్తారు. మన పని అయిపోతుంది. ఇదేంటి, నా వెనకాల భూతాలు పడ్డాయేంటి? నన్ను ఎవరు కాపాడతారు? హెల్ప్! భూతాలు! ఎవరైనా పోలీసుల్ని పిలవండి. మోటు పత్రు పారిపోండి. భూతాలు అదిగో అటు చూడండి, వస్తున్నాయి భూతాలు, పారిపోండి. సార్ వాళ్ళు డాక్టర్ జట్కా గసిటేరాములు. మోటు చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ వల్ల వాళ్ళు అలా మాయమైపోయారు. మోటు ఎప్పుడు సైంటిస్ట్ అయ్యాడు? సింగం గారు, మమ్మల్ని బాగు చేయండి. మమ్మల్ని బాగు చేయమని మోటుకి చెప్పండి. నాకు మొదటి నుంచి చెప్పండి, అసలు ఏం జరిగింది? నేనేమిటో డాక్టర్ జట్కాన్నయ్యకు చూపిద్దాం కదా అని కష్టపడి ఒక ఎక్స్పెరిమెంట్ చేసి మంచి సువాసన గల పెర్ఫ్యూమ్ తయారు చేశాను. అయ్యమ్మా, పెర్ఫ్యూమ్ అంటే నాకు చాలా ఇష్టం. చూపించు చూపించు, అది ఎక్కడుంది? చింగం గారు, దాన్ని మాత్రం మీ మీద కొట్టుకోకండి. దాన్ని స్ప్రే చేయడం వల్లే డాక్టర్ జట్కా గసిటేరాములు అలా మాయమైపోయారు. ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. అది ఎలా సాధ్యం అవుతుంది? పెర్ఫ్యూమ్ ఒకరి మీద స్ప్రే చేసుకుంటే ఎలా మాయమవుతారు? చూడండి, ఇప్పుడే నేను నా మీద స్ప్రే చేసుకుంటాను. చెప్పండి, నేను మాయమైపోయానా? కాలేదుగా? సారీ టు టెల్ యూ సార్, మీరు కూడా మాయమైపోయారు. మోటు పరిగెత్తు. సమోసాలు తీసుకురా. అరే, ఎందుకలా ఐసు పడుతున్నారు తమ్ముళ్ళు? ఎక్కడి నుంచి వస్తున్నారు చెప్పండి. వివరాలు అడుక్కుంటే కొట్టు బాబాయ్, తొందరగా సమోసాలు తినిపించు. నేను ఈ స్ప్రేని తయారు చేశాను. ఈ స్ప్రే ఎవరి మీద కొడితే వాళ్ళు మాయమైపోతున్నారు. తమ్ముళ్ళు
కాపాడండి. పరిగెట్టండి. ఈ జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. నేను మాయమయ్యాక డబ్బు దోచుకుంటే వస్తుంది పవరు. ఇక నన్ను ఆపగలిగేది ఎవరు? నాకు అడ్డొచ్చేది ఎవరు? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టండి, ముందు మాయమైపోండి. మర్యాదగా నగలన్నీ నాకు ఇచ్చేయి. ఇక ఈ జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఇక డబ్బులే డబ్బులు. అరే పతులు, ఏదో ఒకటి చెయ్యి. వీళ్ళు మనల్ని బాధేసేలా ఉన్నారు. నోరు మూసుకుని ఇలాగే దాక్కో. ఎవరి అరుపులు కేకలు ఒక్కొక్కరిని చితకబాది భూతాలా తయారు చేస్తాను. సారీ క్యారియర్ భూతాలు. బాక్సర్, ఇట్స్ మీ. ద నేమ్ ఇస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఓయ్ సారీ చింగం గారు, మీరు భూతులా ఎప్పుడు మారిపోయారు? అసలు మీరు భూతులా ఎలా మారిపోయారు? సారీ స్పృహ తప్పి పడిపోయావంటే నిన్ను భూతులా మార్చేస్తావు. లేచి మోటు బద్దు తలుపు బద్దలు కొట్టు. లే. ఇది డాక్టర్ జట్కా గారి గొంతు కదా? మీరు కూడా? సారీ లగాయితూ ఏంటి ఆలోచిస్తున్నావు బాక్సర్ అన్నయ్య? తలుపులు వెర్రగొట్టు. ఈ రోజు మోటు పతులని మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టాం. గసిటరామ్ గారు, మీరు కూడా భూతులా మారిపోయారా? మోటు పతులు, పురిపురి నగర వాసులందరూ భూతాలా మారిపోయారు. వెనక తలుపు నుంచి పారిపోండి. డాక్టర్ జట్కా, పారిపోవడం వల్ల సమస్య పరిష్కారం అవ్వదు. అలాగే మమ్మల్ని కొట్టినా కూడా సమస్య పరిష్కారం అవ్వదు. ఈ ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఎప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. పదండి, అందరం కూర్చుని ఇప్పుడు మిమ్మల్ని మామూలుగా ఎలా చేయాలో ఆలోచిద్దాం. ఓయ్, నువ్వు చెప్పింది నిజమే పత్రు. కానీ ముందుగా మాలో ఉన్న కోపాన్ని బయటపడ నువ్వు. రండి రండి, ఇంకా దగ్గరికి రండి. దగ్గరగా రండి. మోటు అలా చూడు, ఇప్పుడు వాళ్ళందరూ కనిపిస్తున్నారు. అంటే ఈ నీళ్లు తగిలితే వాళ్ళందరూ మామూలు అవుతారు. నువ్వు ఇలాగే నీళ్లు పోస్తూ ఉండు, నేను వెళ్ళి బండి సంగతి చూస్తాను. అరే, మీరందరూ మామూలుగా అయిపోయారు. ఇక మమ్మల్ని వెంబడించడం ఆపండి. ఆ స్ప్రేకి విరుగుడు నీళ్లే. ఇంతకీ ఆ స్ప్రే ఏది? అది ఆ టీ కొట్టు బాబాయ్ కొట్టు దగ్గర పడిపోయింది కదా. అలాగా, సరే ఓకే, నేను చూస్తాను. స్ప్రే దొంగల చేతికి దొరికినట్టుంది. ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఏవో భూతాలు బ్యాంకును దోచుకుంటున్నాయట. అది ఖచ్చితంగా జాన్ తప్ప ఇంక ఎవరు అయి ఉండరు. అయితే జాన్ ని పట్టుకోవాల్సిందే, కానీ ఎలా? అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఆలోచించు. ఐడియా సజ్జీ.
మన అదృష్టం తిరగబడినట్టుంది. ఇప్పుడు మనం కనిపిస్తున్నాం. ఆ స్ప్రే ఎక్కడుంది? ఆ స్ప్రే మొత్తం అయిపోయింది. ఇదిగో ఈ ఖాళీ బాటిలు. ఒప్పుకో, ఆల్ ఈజ్ వెల్, దట్ ఎండ్స్ వెల్. కాపాడండి, కాపాడండి, ఎవరైనా పోలీసులను పిలవండి. పోలీసులు వస్తారు, కానీ కాసేపు ఆగిన తర్వాత అంతవరకు బాదుతూనే ఉండండి. గుడ్ ఐడియా.